పేరు శివప్రసాద్, ఉమ్, ఎంసూరవరం, అది ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లా. ఓకే అండి. ఇప్పుడు మీరు ఎంత పొగాకు తోట ఎంత వేయటం జరిగిందండి? 3 ఎకరాలు వేసాను. మీకు అంటే సోలియో వల్ల కనపడిన చేంజెస్ అండి, అంటే భూమి గుల్లబారటం కానీ వేరు వ్యవస్థ కానీ ఎలా ఉంది? బాగుంది. ఉమ్, ఈ దుత్త వచ్చేసి లావుగా అవుద్ది ఇది. ఆ, ఆ, దానివల్ల ఏరు కూడా ఫుల్గా వచ్చేసి ఇది లావు అవుతుంది. ఎక్కువగా ఉంది. ఓకే అండి. మీకు ఇంకా అంటే మన కెనజా మైక్రాన్ దగ్గర నుంచి ఇప్పుడు పురుగు మందులు కూడా మనయే వాడారండి, బయోఫ్లోరెక్స్, నువాగ్రో, అజాడస్, వీటిని వాడటం వల్ల అంటే బయట కంపారిటివ్గా మీరు కెమికల్ వాడినప్పుడు ఏమవుతుందంటే మొక్క ఎంతో కొంత హార్డ్ వస్తుందండి, ఆకు కానీ దళసరంగా ఉండటం అట్లా ఉంటుంది. ఇప్పుడు మన మందులు వినియోగించినప్పటికీ బయట వాటికి మీకు తేడా కనపడిందా? వచ్చింది. ఎన్నిసార్లు చేసి ఉంటారు బయోఫ్లోరెక్స్ కానీ నువాగ్రో ఇవి స్ప్రేయింగ్స్ సుమారుగా? నువాగ్రో 2 times చేసామండి, బయోఫ్లిక్స్ 1 time చేసాం, అంతేనండి. అజాడస్ ఒకసారి, నువాగ్రో. తేడా అయితే ఉంది కదండి క్రాప్ కానీ కటింగ్లో కానీ. ఇప్పుడు పక్కన వాళ్ళ బిట్ చూస్తేనే చాలా మొక్కలు చనిపోయినట్టుగా బయటకే కనబడుతున్నాయండి. మన ఫీల్డ్లో ఎంత పర్సెంటేజ్ ఉంటుందండి? ఒక 5%. 5% వాళ్ళతో కంపారిటివ్గా చూసుకుంటే. కంపల్సరీగా అండి మీకు అంటే కాండము స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు ఉన్న చేంజెస్ కూడా మీకు దానికి దీనికి కంపారిటివ్గా ఎలా ఏమన్నా మార్పు కనపడిందా? కొంచెం పురుగు తక్కువ పట్టడం, ఇంకా తెగుళ్ళు రాకపోవడం, వేరు తెగులు అని కొంచెం పొగాకులో కనబడుతుందండి. అవునండి. ఆకులన్నీ ఇట్లా ఇట్లా ముడతలుగా రావటం, అవన్నీ కొంచెం లేదా సరిగ్గా పెరగపోవటం, సోబి రావటం, అవన్నీ అంటే వచ్చిన తర్వాత ఆకుల మీద మచ్చలుగా తెల్ల పచ్చ మచ్చలు అంత నల్లగా ఉండదు రావటం, అవి చేను సరిగ్గా ఎదగపోవటం, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అటువంటిది మన చేనుకి ఎటువంటిది లేదండి. లేదు, ఆకు కూడా బాగుంది. ఇప్పుడు మీరు కంపారిటివ్గా ఇప్పుడు పక్కన వాళ్ళకి మీకు బలం కట్టలు ఎన్ని తేడా వచ్చాయండి సుమారుగా? అంటే 10 కట్టలు డిఫరెన్స్ వచ్చినాయి. 10 కట్టలు. మామూలుగా అయితే ఎన్ని వేస్తారు? మామూలుగా అయితే 40 కట్టల దాకా, 45 కట్టలు కూడా బాగుంది కాబట్టి 45 కట్టలు కూడా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు మొత్తం వాడిన సంఖ్య ఎంత అండి దీంట్లో బలం? దీనికి 20 కట్టలు వాడారు. 20-25 కట్టల దగ్గర పడింది. ఓకే ఓకే అండి. మీకంటే బలం మందుల వినియోగం తగ్గుతూనే ప్లస్ దిగుబడి కానీ మన హైట్ కూడా రీచ్ అయిందండి. రీచ్ అయింది. ఎట్లా ఉందంటారు ఆకు కానీ పలసగా? బాగుంది, ఆకు కూడా మందంగా వచ్చింది. పైన పురుగు మందులతో సహా కెనోజా మైక్రాన్ దగ్గర నుంచి అన్నీ వాడారు కదండి కంప్లీట్గా. ఇప్పుడు మీకు ఎంత వస్తుంది అనిపిస్తుంది ఇది? పర్లేదండి, బెటర్గానే ఉంది అన్నిటికంటే. కొంచెం ఎన్ని పుట్లు? ఇది వచ్చేసి 4 పుట్లు అవుద్ది, 400 తాళ్ళు అవుద్ది. 400 కాడి నుంచి 600 తాళ్ళ వరకు ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం ఉన్న తోటలతో కంపారిటివ్గా చూస్తే బెటర్, మనది 100% బెటర్గానే ఉంది. వాడుకోవచ్చు అని చెప్తారా సోలియో జాయింట్ అందరినీ? తప్పకుండా. మనకి ఈ యొక్క సోలియో జాయింట్ వాడటం వల్ల మనకి వానపాములు వృద్ధి జరగడం, అదేవిధంగా భూమి గుల్లబారడం వల్ల మనకు వేరు వ్యవస్థ అనేది చక్కగా డెవలప్ అవ్వటం, ఇంకా అదేవిధంగా మనకు వానపాములు డెవలప్ అవ్వడం వల్ల ఫెర్టిలైజర్ తక్కువగా వాడటం, దానివల్ల భూమి యొక్క సారం పెంచడం మనకు జరుగుతుంది. అవునండి.